హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రేఖా హోమ్ థింగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పుడు మనం ఎప్పుడూ చేసుకునే వడలు కాకుండా డిఫరెంట్‌గా ఇలా చామగడ్డతో కూడా వడలు చేసుకోవచ్చండి. ఆ చామదుంప వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దానికోసం ముందుగా మనం ఇలాగ చామదుంపలన్నిటిని ఉడికించుకుని వాటి పైనున్న పొట్టు మొత్తాన్ని తీసేసుకొని స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని స్వీట్ కార్న్స్‌ని ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి వేసుకున్నాము అంటే మనకు మధ్య మధ్యలో తగులుతూ క్రిస్పీగా ఉంటాయి ఈ వడలు. ఇప్పుడు దీనిలోనే మనం 1 కప్పు బియ్యం పిండిని, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే మనం పచ్చిమిర్చి అనేది కొంచెమే వేసాం కాబట్టి దానికోసం కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ అంత కారాన్ని, 1 టీ స్పూన్ జీలకర్రని, ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ చామదుంపలోనే మనకి కొద్దిగా జిగురు వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ముందు పిండి అంతా కలుపుకొని తర్వాత వాటర్ని చూసుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని పిండి ముద్ద అనేది ఇదిగోండి ఈ విధంగా గట్టిగా తడుపుకొని పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపిన తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టేసుకుని ఇక్కడ మనం సైజు చూసుకుని వడలు అనేది చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలితే ఆ సైజు వడ తట్టుకుంటే సరిపోతుందండి. ఇవి మనం ఇలా చేసుకుని అన్నీ ఒకేసారి రెడీ చేసుకున్న తర్వాత కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ కాగేలోపు మొత్తం మనం ఈ వడలన్నిటినీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం. చూడండి మనకి చేతికి ఏమీ అంటుకోకుండా ఈజీగానే వచ్చేస్తాయి. ఒకవేళ మీకు చేతికి అంటుకున్నట్టుగా అనిపిస్తే కనుక ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుని చేసుకున్నా కూడా ఈజీగా ఊడతాయి. ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ వడలన్నీ కాగిన ఆయిల్లో మనం 1 బై 1 వేసుకుంటూ వేయించుకోవాలి. వీటిని వెంటనే కదపొద్దు. 1 నిమిషం ఆయిల్లో సెట్ అయిన తర్వాత అప్పుడు 2 సైడ్లు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము అంటే పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి మనం స్వీట్ కార్న్ వేయడం వల్ల కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి టేస్ట్. ఒకసారి మీరు కూడా చామదుంపలు ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.